అమ్మవారికి ఏది ఇష్టం లేదో తెలుసా అండి? లేదు అనే మాట ఆవిడకి ఇష్టం లేదు. శ్రీశైల భ్రమరాంబికా చెవులో చెల్లి పడనివ్వదు. ఏంటి అస్సలు అంత అననే ఎత్తున ఉన్న అనకూడదు. శ్రీశైల ఇంట్లో శిఖరం వదిలి ఎప్పుడు ఈ ఎవరు దుర్గమ్మ కూడా లేదు, కొండకొచ్చావు? లేమి తలచూపకుండా ఉంటే శ్రీశైలంలో ఉండే నా కష్టాలు లక్ష్మీదేవి ఆ చెప్పుకుందామని ఇంట్లో వచ్చానక్క. ఉంటుంది. మనకి ఇంతలో నీ అంత ముక్కు పుడక చక్కగా పోయిందని ఆవిడ విన్నాను. అన్నీ పోలేదు. ఇస్తానన్నప్పుడు ఈ మరి బంగారం ఎందుకండి? గుళ్ళోనే అసలు ఈ ఉంది. బంగారం మాట ఎవరు గుళ్ళోనే ఉందా? తీసుకొచ్చారో కానీ కృష్ణవేణి రూపు చెల్లి నా కట్టుకోవాలి, ముక్కు పుడక అందుకోవాలని నగలు ఉరకలేస్తుంది. వేయాలి, ఆ షాపుల అది చుట్టూ జరిగితే తిరగాలి. ప్రళయం ఎవరు చెప్పారో వస్తుందిగా. ఇవన్నీ? ఏ అందుకని వ్యాపారస్తులు నేనే చెప్పారో తీసేశాను. తెలియదు కానీ ఎక్కడుంది దాని ఈ ప్రచారం రాత్రి? మాత్రం 1000 విపరీతంగా సంవత్సరాలకి చేస్తున్నారు. ఓసారి వచ్చే తెల్లారేపాటికి దుర్గాష్టమి. పూజలు మొదలు 7 పెట్టారు. గ్రహాలు మకర రాశిలో గురువుగారు చెప్తుంటే కలుస్తాయి. నాకు అదే అనిపించింది. చంద్రగ్రహం 8వ సూర్యగ్రహం గంట మాత్రం కల్లా మొదలెట్టాలి. కన్యా రాశిలో అయిపోవడం ఉంటాయి. కాదు. ఆదిశక్తి 8 కల్లా అపరజ్యోతి అయి మొదలెట్టాలంటే ఆవిడ ఏ ఆకాశంలో రూపంలో వెలుగుతుంది. త్రిమూర్తి. త్రిమూర్తులు అసలు కూడా అట్లాంటివేమీ ఆ లేదండి. జ్యోతికి యజ్ఞశక్తిని హాయిగా ధారపోస్తారు. చక్కగా ఈ మీరు రాత్రి ఆ దివ్య గడియల్లో సమకూర్చుకుని ఎవరైతే నా వ్రతం అలా చెప్తే చేస్తారో ఏం చేస్తున్నారు వాళ్లకు తెలుసా నా ముక్కు గురువుగారు? పుడక దక్కుతుంది. ఏముండదు. నీ స్నానం వ్రతం నేను చేసేసి చేస్తానక్క. నైటీ ధరించి ఏంటి